రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నాలుగో విషయాన్ని మనం చూద్దాం. రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట 4వ విషయం మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకైనా విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుండునో, ఎంతవరకు మిమ్మును సహింతునో వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి తెలుగు రాదులే అక్క, అంతవరకే తెలుగు వచ్చా, తర్వాత రాదులే, కూర్చో. చాలు అక్క, చాలు, మన చదువు అంతా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ 4వ కోణం ఏంటి 4వ మాట, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో పాటు ఉండవారు ఎలా ఉండారు. మొట్టమొదటిగా ఎలా ఉండారు? ఆయనతో ఉండరు కానీ ఆయన ప్రేమిస్తల్లా. 2, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉండరు కానీ ఎలా ఉండారండి? సందేహం అంటే విశ్వాస విషయంలో అనుమానంతో ఉండరు. 3, ఆయనతో పాటు ఉండారు కానీ ఎలా ఉండారు? ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో పాటు ఉండారు. ఎలా ఉండారు? ద్రోహులు కంటే నమ్మకాన్ని మోసం చేసేవారు. 4వదిగా ఆయనతో పాటు ఉంటూ ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో పాటు ఉండేవారు ఎలా ఉండారంటే 4వ మాట, విశ్వాసము లేనివారు. మార్కు సువార్త 9వ అధ్యాయం ఏమైనా రాయబడుతూ వచ్చింది? 19వ వచనం అండి. విశ్వాసము లేని, చదవండి సరిగ్గా చదవండి. అందుకు ఆయన విశ్వాసము లేని, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో పాటు ఉంటూ కూడా ప్రజలు ఎలా ఉండారండి? విశ్వాసము లేని. ఎంత దారుణమైన మాట చూడండి. విశ్వాసము లేని తరం అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసండి? నమ్మకం లేనటువంటి వారు. ఇప్పుడు చెప్పండి, ఆయనతో పాటు ఏమంటున్నారు? ఆయన అంటే నమ్మకం లేదు. ఏంటండి? ఆయనతో పాటు ఉంటున్నారు, ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన శరీరంలో పాల్గొంటున్నాం, ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన రక్తంలో పాల్గొన్నాం, ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన రక్షణ పొందున్నాం, ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన మార్మోస్ పొందున్నాం, కానీ ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నాం, ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన విశ్వాసీతులు వెళ్తున్నట్టున్నాం, కానీ ఆయన అంటే నమ్మకం లేదు. ఇంకెందుకు మనం బ్రతికేది? ఇంకెందుకంటే మన జీవితం అంటే ఇక్కడ చెప్పేది అర్థం చేసుకోండి. ఆయన రక్షణ ముద్ర మనం నుదుటి మీద వేసినప్పుడు ఆ రక్షణ ముద్ర కలిగిన మనము ఎలా ఉండాలండి? విశ్వాసం కలిగిన వారు ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉండారు వాళ్ళు? విశ్వాసం లేని తరము వారులారా, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఎంతకాలం మిమ్మల్ని ఓర్చుకోవాలి? మీ మాటలు, మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ ఉద్దేశాలు, మీ క్రియలు ఎంతకాలం నేను ఓర్చుకోవాలి? ఎంతకాలం? 3.5 సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నా. 3.5 సంవత్సరాల నుంచి ఓర్చుకున్నా. ఇంకెంతకాలం ఓర్చుకోవాలి? ఇంకెంతకాలం మిమ్మల్ని సహించాలి? మీ మనస్తత్వాలు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ కుయుక్తులు ఎంతకాలం సహించాలి? ఎంతకాలం సహించాలి? నేను రక్తమాంసం కలిగిన వాడిగానే ఈ లోకానికి వచ్చింది. నేను మనిషిలాగానే ఈ లోకానికి వచ్చింది. దేవుని కుమారుని, కానీ ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? మీరు మారరా? మీ జీవితాలు మారొద్దేకా? మీ బ్రతుకులు మారొద్దా? మీ మనస్తత్వాలు మారొద్దా? మీ ఉద్దేశం మారొద్దా? ఆ కోపం మారొద్దా? ఆ ద్వేషాలు మారొద్దా? కలహాలు మారొద్దా? ఆ తిట్లాట్లు, కొట్లాట్లు, అలుగుళ్ళు, సనుగులు, గొలుగులు ఇవి మారొద్దా? ఇవేం మారం. మేము బాగానే ఎట్టాకుంటాం, నువ్వు మటుకు మారాలి అని నేను కూడా మారుతాను ఇప్పుడు. అందుకని మారుతుంది. మార్పు నాకు కూడా రావాల్సిందే. ఇటు వరకు ఏంటంటే కొత్త నిబంధన అనుభవం వెళ్తున్నాం. కొత్త నిబంధన అనుభవం ఏంటి? నిన్ను ప్రేమించేవాడికి కీడు చేయకుండా ప్రేమించరాదు కానీ కీడు చేయదు. పాత నిబంధన అనుభవం ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడు నేను అదే మార్గంలో వెళ్తాను. ఇప్పుడు కొత్త నిబంధన అనుభవం అనుభవించి దాన్ని పక్కన పడేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? పంటికి పన్ను. నన్ను కొడితే నేను కొడతా, నన్ను తిడితే నేను తిడతా. మొహమాటం లేదు. మీరు సేవకుడు కదా, భరించాలంటే నువ్వేంటి? మరి నేను సేవకుని, నువ్వేంటి? నువ్వు దేవుని పెట్టక అంటే నువ్వు భరించవా? నేను సేవకుడుగా ఉండేగా సేవకు విశ్వాసకు ఉండేగా దేవుని పెట్టకు వచ్చింది. అంటే సేవకుడికో లెక్క, నీకో లెక్క. నీకు ఆయనకు వ్యత్యాసం ఏంటి? ఆయన స్థానాన్ని కోరుకుంటావు కదా. నేను ఎప్పుడు ఎక్కుతానో పులిపెట్టావు, నేను ఎప్పుడు ఎక్కుతాను నేను. మరి నీకు ఆయనకు వ్యత్యాసం ఏంటి? ఆయన ఒక రాకుండా నువ్వు ఒక రాకుంటావా? నీకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? మారతల్లో మేము కూడా మనుషుని బట్టి మారాలి. మేము కూడా మనుషుల మనస్తత్వాలు బట్టి మారపోతే కుదరదు. ఎంతకాలం అని ప్రేమించుకుంటూ వెళ్తాం? పంటికి పన్ను, కంటికి కన్ను ఉంటే అప్పుడు తెలిసి వచ్చింది ఖచ్చితంగా. అది తెలియక రాకే కొంతమంది మనుషులు ద్వేషాలతో ఉండిపోతారు. అది తెలియకే కొంతమంది మనస్తత్వం ఇంకా మారవు. యేసుప్రభువు అన్నాడు, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి?
ఎంతకాలం మేము సహిస్తూ ఉండాలి? మారరా మీరు? బ్రతుకులు మార్చుకోరా? జీవితాలు మార్చుకోరా? ప్రవర్తన మార్చుకోరా? ఇంకెంతకాలం ఎట్టాగే ద్వేషాలు, కొట్లాట్లు, కోపాలు, ఒకరి మీద కోపం, ఒకరి మీద ద్వేషం, ఒకరిని తిడతాం, ఒకరి కొట్లాట్లు, ఈ ఎంతకాలం ఒకరి మీద సాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద నిందేయటం, ఈ బ్రతుకు మార్చుకోరా? ఎంతకాలం ఈ బ్రతుకు? ఇది క్రీస్తు యొక్క మనసు కాదు. ఎవరి మనసు కాదండి? క్రీస్తు యొక్క మనసు కాదు. ఒకరిని నిందించాలి, ఒకరిని తిట్టాలి, ఒకరిని అవమానించాలంటే అది క్రీస్తు యొక్క మనసు కాదు. కానీ ఇక మారాలి మనం కూడా. పంటికి పన్ను కంటికి కన్ను అంటేనే ఎదుటి వ్యక్తి మారగలుగుతాడు, లేతలేదు. తిట్టినోడిని తిడితేనే మారుతాడు. ఇంకా మనం తిట్టామనుకో నోరు మూసుకు కూర్చుంటాడు. చూడండి, ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి అంటల్లో ఈ మాట తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం రోడ్డు ఏమిటి వెళ్తాం, కుక్కలు ఏం చేస్తాం అంటే భౌ భౌ అని అరుస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, అమ్మో కుక్క అరిసిందని పరిగెత్తాం అనుకో, అది వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి అరుస్తా. అదే అరిసే కుక్కనే అడి అన్నాం అనుకో, ఏమైతే అది తోక ముడుచుకుపోయింది. తిట్టేవాడిని తిట్టాలా, కొట్టేవాడిని కొట్టాలి. అదే కరెక్ట్ అయిన ప్రాసెస్. మీరు ఎట్టెందుకు చదువుతున్నారు బ్రదర్ అంటే నేను అర్థం చేసుకుంటే ఇక్కడ ఏదైనా కదా, ఎక్కడైనా సరే అలా ఉంటేనే మనుషులకు అర్థమైతే అప్పుడు. కానీ ఆ స్వభావం ధరించుకోవాలని మాకు ఇష్టం లేదు. మేము సేవకులం కాబట్టి ఆ స్వభావం ధరించుకోవాలని ఇష్టం లేదు. యేసు ప్రభు చెప్పేది అదే మాట. ఏమని? నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఇంకా ఇప్పుడెవరో సహిస్తూ వచ్చా, సహించలేకే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. సహించలేకే వెళ్ళిపోతున్నా. మిమ్మల్ని ఎంతకాలం నేను సహించాలి? మానవుడికి ఒక ఓర్పు సహనం అన్నది ఉండేది. నేను మిమ్మల్ని సహించలేకే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అని సహించాలి? స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? విశ్వాసం లేని తరం వారులారా, మీ తరమే ఒక దారుణమైన తరం. ఎవరిని నిందిద్దామా, ఎవరి మీద నిందేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని తిడదామా, ఎవరిని అవమానిద్దామా, ఈ తరమే. ఈ తరం మానాలి. విశ్వాసం లేని వారు మీరు. ఈ బ్రతుకు మారాలి. ఎంతకాలం సహించాలి? ప్రతి దానికి ఒక సహనం అన్నది కోల్పోయే దినాలు ఉంటాయి. సహనం కోల్పోతే ఏమైంది? నష్టపోయేది నువ్వే. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటండి, యేసు ప్రభు వారితో ఉంటూ కూడా విశ్వాసం లేని వారు ఉంటారు. అందుకే మాట్లాడుతున్నాడు, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఇక నా టైం వస్తుంది, నేను వెళ్ళిపోయే దినాలు, మిమ్మల్ని సహించిన నాలు సహించా, వెళ్ళిపోయే దినాలు రాబోతున్నాయి. నేను వెళ్ళిన తర్వాత తెలిసేది మీకు చరిత్ర ఏందన్నది. అప్పుడు బయటపడేది అసలు చరిత్ర ఏందన్నది. ఇప్పుడు మనిషి కుమారుడు ఉన్నప్పుడు ప్రజలకేం తెలీదు. భూమి మీద మనిషి కుమారుడు ఉన్నంతకాలం ఏమీ తెలీదు. తింటారు, చక్కగా తాగుతారు, తిరుగుతారు. మనిషి కుమారుడు ఎత్తబడిన తర్వాత ఏం చేస్తారని మనిషి కుమారుడితో పాటు ఉండేవాళ్ళు ఉపవాసం ఉండిపోతున్నారు. ఆయన ఉన్నంతకాలం మనకేం తక్కువ ఉండదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తక్కువది. యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పాడు, నేను ఎంతకాలం అని మీతో ఉండాలి. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళ. ఆ మాటకు అర్థం ఏంటంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారంటే నమ్మకం లేనటువంటి వారు. అది నువ్వు ప్రభు శరీరంలో పాల్గొంటూ, ప్రభు రక్తంలో పాల్గొంటూ, ప్రభుతో ఉంటూ, ప్రభు ఇచ్చిన రక్షణ పొందుకుంటూ కూడా ప్రభు అంటే నమ్మకం లేకపోతే ఇంకెందుకు నువ్వు మందిరానికి రావడం, పనిలో పాల్గొంటావు? మందిరానికి ఎందుకు రావడం, పనిలో ఎందుకు పాల్గొనాలి? ఆయన ఇచ్చిన రక్షణ ఉంది, ఆయన ఇచ్చిన మార్మోస్ ఉంది, ఆయన ఇచ్చిన క్షమాపణ ఉంది, ఆయన ద్వారా క్షమించబడ్డావు. ఆయన అంటే విశ్వాసం లేనప్పుడు, అంటే విశ్వాసం లేని తరం వారుగా నువ్వు జీవిస్తుంటే, ఆయన అంటే నమ్మకం లేనప్పుడు ఆయన శరీరంలో ఎందుకు పాల్గొనాలా? ఇప్పుడు దేవుడు అంటే, దేవుణ్ణి నమ్మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లోకంలో దేవుణ్ణి నమ్మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి నమ్మనోళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ఎవరైనా నమ్మరు. వాళ్ళు ఏం చేస్తారు? ఆదివారం వస్తే దేవుణ్ణి నమ్మనోళ్ళు ఆదివారం వస్తే ఏం చేస్తారు? అది మీకు తెలుసా లేదా? తెలిస్తే చెప్పండి. దేవుణ్ణి నమ్మనోళ్ళు ఆదివారం వస్తే ఏం చేస్తారు? పెద్దగా చెప్పండి. మగవాళ్ళు కాదు కదా, బాగానే ఆరాధించారు కదా, చెప్పండి. దేవుణ్ణి నమ్మనోళ్ళు ఆదివారం వస్తే ఏం చేస్తారు? తాగుతారు. మన ఇంట్లో జరిగే మొదటిది అది. రెండోది తిరుగుతారు. ఏడో తిరుగుతారు అక్క? సాతానీళ్ళ గాలికి అటు తిరిగి వస్తారు. రెండు. మూడోదిగా రక్షణ తింటారు. నాలుగోదిగా సినిమా చూస్తారు. ఐదోదిగా ఎంజాయ్ చేస్తారు. ఆరోదిగా చెప్పండి ఇంకేమైనా ఉంటే. రక్షణ లేనోడు చేసే పని ఇది. విశ్వాసం లేనోడు పని ఇది. ఈ దేవుణ్ణి నమ్మనవాడు చేసే పని ఇది. నీకు ప్రభు అంటే నమ్మకం లేనప్పుడు నువ్వు కూడా వెళ్ళి పనులు చేసుకోవచ్చు. ఎవడ అబ్జెక్షన్ చేయడు. నువ్వు సినిమాకి వెళ్ళు, సినిమా హాల్కి వెళ్ళు, మేము అడగం. ఎందుకంటే నీకు విశ్వాసం నమ్మకం లేదు కాబట్టి. ఇంకా దేవుని మందిరానికి వచ్చేందుకు దేవుని సంబంధం వేరు చేస్తా? దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు లోకస్తుడిగానే ఉండు, లోకంలో జీవించు. మరి ఎందుకు ఆయన శరీరాన్ని అయోగంలో పాల్గొంటావు? నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేని అనుకుంటున్నావు. ప్రభు అంటే నమ్మకం లేదు. మరి నమ్మకం లేనివాడు మందిరానికి ఎందుకు నువ్వు రావటం? ఆయన దగ్గరకు వచ్చేవారందరూ ఆయన ఉన్నాడనే, ఆయన ఫలం దయచేయగలడేనో నమ్మే దగ్గరికి రావాలి. నీకు నమ్మకం లేనప్పుడు మందిరానికి ఎందుకు రావటం?
లోకస్తులతో పాటు సినిమాలు టీవీలు చూడొచ్చు కదా, అదే పాపంలో పడిపోవచ్చు కదా. మరి ఎందుకు మందిరం రావటం? పేరుకేమో విశ్వాసం అని చెప్పుకోవాలా, చేసేవన్నీ కూడా పాపాలు చేసుకుంటూ పోవాలి. పేరుకేమో విశ్వాసమే, చేసేవన్నీ చేసుకుంటూ పోవాలి. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మేము డైలీ చేసే కానీ బయట చెప్పట్లేదు బ్రదర్ అని అనుకుంటున్నారేమో. నేను చెప్పినవి కూడా విశ్వాసమే కానీ డైలీ చేస్తాం కానీ మీకు చెప్పము అనుకుంటారు. జాగ్రత్త, ప్రతిదీ ప్రభు చూస్తున్నాడు. ఆయన నీకు రక్షణ ముద్ర ఇచ్చింది నిన్ను నూతన విషయంలో పెట్టడానికి, జీవం కలిగిన వారికి నువ్వు పరలోకంలో ఉండడానికి నీకు ఇచ్చాడు. విశ్వాసం లేని వారిలాగా నువ్వు ఉండొద్దు. నిన్ను నమ్మినోడిని మోసం చేసి నమ్మకమే లేనివారుగా, అసలు నీతో పాటు ఉండ ప్రభు, నీకు రక్షణ ముద్ర వేసిన ప్రభువునే నువ్వు నమ్మలేని వాడుగా, ఆయన మీద నమ్మకం లేకపోతే ఇంకెందుకు చెప్పండి? ఎందుకు ఇంక నువ్వు మందిరానికి వచ్చే ఉపయోగం ఏంటి? ఆయన దగ్గరికి వచ్చేవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన ఫలం తెచ్చగలను నమ్మి ఆయన దగ్గర రావాలా. నీకు ప్రభు అంటే నమ్మకం లేనప్పుడు నేను డైరెక్ట్గా సూటి ప్రశ్న అడగనా? ప్రభు అంటే నమ్మకం ఉందో లేదో? నీకు రోగం వచ్చింది. ఇప్పుడు నేను మొత్తాన్ని విడిచిపెట్టేసి అన్నిటిని కూడా, ఒక రోగం వస్తుంది, ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తాం? మా దగ్గర తాళాలు ఉంటాయి, ఇంకా కొంతమంది దగ్గర మందిరం తాళాలు ఉంటాయి. బ్రదర్ కొద్దిగా మందిరం తాళం ఇవ్వండి, లేకపోతే మందిరం తాళం ఓపించండి, నాకు రోగం వచ్చింది ప్రార్థన చేసుకుంటామని మందిరానికి వస్తామా? అసలు నువ్వైనా నేనైనా ఫస్ట్ చెప్పండి, ఏడకి వస్తాం? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తాం. ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తాం, అన్నా నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నా కోసం ప్రార్థన చేయాలి. ఏమంటావు? హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నా కోసం ప్రార్థన చేయి. ఏమైంది అక్క, ఏమైంది అన్నంటే నాకు ఈ బాధ, కొంతమంది చెప్పుకొని కూడా చెప్పుకోరు, నాకు ఈ బాధ, ఇది రోగం వచ్చిందన్న ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళకముందు ఫస్ట్ మందిరానికి వస్తావా? మందిరం ఎందుకు మన మధ్యలో ఉంది? ఏదో నువ్వు కానుకలు ఇవ్వటానికో దశంభాగం తెచ్చి వేసి వెళ్ళటానికైనా మందిరం ఉంది? మందిరం దేనికి ఉంది? నువ్వు కానుకలు వేయటానికి కాదు. కానుకలు అందరూ నీ ఇష్టపూర్వకం ఎత్తేయి లేకపోలేదు, అది నీ వ్యక్తిగత ఒపీనియన్, దాన్ని బట్టి లెక్కనే దేవుని దగ్గర ఉంటుంది. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నా? నా ప్రభు నాకున్నాడు, నాకు ప్రతి అవసరం తీస్తాను, నేను ఆయన మీద నమ్మకంతో వస్తాను, ఆయన ఉన్నాడని. ఆయన ఉన్నాడనే మందిరానికి వస్తున్నావు కదా, ఆయన లేడని ఎక్కడికి వచ్చావా? మరి ఉన్నాడని వచ్చినప్పుడు నీ రోగాన్ని కూడా తీసేయలేడా? ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉంది, ఆ రోగం పోలేదా? ఆయన తాగంగానే స్వస్థత వచ్చిందే. కుష్ఠరోగులు ఊరు వెలుపటి ఉండే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమనగానే వారిని కౌగిలించుకుని వారు రోగాన్ని పోగొట్టాడు. మరి అదే దేవుడు ఇప్పుడు లేడా? అదే రక్షకుని కాదా మనం నమ్మింది? మరి ఎందుకు మనం రోగం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మనం చూసేది ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను అట్లా, బైబిల్లో ఉంది రోగికి వైద్యుడు అవసరమే, కానీ ఫస్ట్ ఎవరి వైపు చూస్తున్నాం మనం రోగం వస్తే అన్నది నాకు ఇంపార్టెంట్ కావాలి. ఫస్ట్ ఎవరి వైపు చూస్తాం? చూసేది డాక్టర్ వైపు, అంతేనా? అదే మన బలహీనత, నమ్మకం లేని వారం అంటే అదే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, మన జీవితాల్లో నమ్మకం లేని అనుభవాలు చాలా ఉన్నాయి, అందుకే మన జీవితాలు చాలా నష్టపోతున్నాం. ప్రియుడా, ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొనాలంటే, ఆయన రక్షణ ముద్ర కలిగిన నీవు విశ్వాసం లేని వారు కంటే, ఆయన అంటే నమ్మకం లేకుండా ఆయన శరీరంలో నువ్వు పాల్గొంటే, మనం డైరెక్ట్ నువ్వు నరకానికి వెళ్ళిపోవడం తప్ప పరలోకం నీకు లేదు. నువ్వు రక్షణ పొందినాగా నువ్వు వెళ్ళేది నరకానికి. ఆయన అంటే నమ్మకం లేని వాళ్ళు వెళ్ళేది నరకానికి తప్పక, ఆయన అంటే నమ్మకం కలిగిన వారు పరలోకంలో ఉంటారు, నమ్మకం లేని వాళ్ళు నరకంలో కాలుతారు. నువ్వు బాప్తిసం తీసుకో, రక్షణ పొందు, పాపాలు ఒప్పుకో, బాప్తిసం తీసుకున్నా ఆయన అంటే నీకు నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి తప్పక పరలోక రాజ్యానికి కాదు. నేను మొదటే చెప్పా, ఐ వన్స్ అగైన్ రిపీట్, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి రాజ్యానికి వెళ్తారని ఎవరైనా బోధిస్తే అది తప్పుడు బోధే. ఎందుకు తప్పుడు బోధ అంటున్నానంటే, బాప్తిసం తీసుకున్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు. తీసుకుని నువ్వు చేసే తప్పుడు పనులన్నీ కూడా లెక్కించబడతాయి కదా. తీసుకోకముందు చేసిన తప్పుడు పనులన్నీ క్షమిస్తున్నాడు ఆయన రక్తం ధర, తీసుకుని కూడా చేసే తప్పులన్నీ కూడా లెక్కిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడికెళ్తా? పౌలు అన్నాడు, తెలియక చేసింది కాబట్టి కనికరించబడ్డావు, తెలియక చేసినప్పుడు క్షమించాడు. రక్షించబడిన తర్వాత నువ్వు చేస్తే క్షమాపణ ఉండదు, గుర్తుపెట్టుకో. బైబిల్ ఉంది, మనిషి కుమారుని గాయపరిచిన వాడికి వ్యతిరేకంగా ఉన్న వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి యుగమంది రాబోయే యుగమంది అయినను గుర్తుపెట్టుకో. క్రైస్తవ జీవితం అంటే అంత సులువైంది కాదు. తేరు తోక కలిగిన మిడతలు వస్తాయి, విడవబడిన వారికి ముద్ర లేని వాడినే అవి బాధించేది. తేరు తోక కలిగిన మిడతలు, మానవుని రూపం కలిగి దాని శరీరం అంతా కూడా మిడతలు కలిగిన శరీరం, దాని తోక తేరు తోక కలిగింది, అది గుర్రానికి యుద్ధానికి సిద్ధపడిన గుర్రం వలె ఉంటుంది. అలాంటి అలాంటి మిడతల ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? అగాధంలో నుంచి వచ్చిన మిడతల ద్వారా విడవబడి దేవుని మిత్రం కోల్పోతే కొట్టబడి సావు ఏడైనా ఆ దినాల్లో 5 నెలల పాటు సావు కొరకు ఎదురు చూస్తారంటే ప్రజలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బైక్ వేసుకెళ్ళి లారీని గుద్దు, ఏమంటే చచ్చిపోతావు. సావా? కూసేవాడు కానీ చచ్చిపోతావు.
కానీ ఆ రోజుల్లో తేలు తూకగలిగిన మిడతలు కుడితే ఎన్ని నెలలు బాధించబడాలా? మరణము మనుషుల ఎదురు నుండి పారిపోయిందని రాయబడుతుంది. మరణం లేదు. 5 నెలల పాటు మానవుడికి మరణమే రాదంట ఆ దినాల్లో, ఆ తేలుతో కలిగిన మిడతలు కుడితే. కానీ ఏం జరుగుతుందండి? 5 నెలలు బాధించాలి. నీ నొప్పులకి టాబ్లెట్లు బంద్ చేయవాడ, ఇంజక్షన్స్ బంద్ చేయవు. ఎందుకని? అంత భయంకరంగా ఉంటుంది. వద్దు వద్దు. తెలిసి నరకాన్ని పడద్దు. తెలిసి దారుణమైన నరకంలో కూడిపోవద్దు. వేడా విశ్వాసం లేనివారు అంటే, విశ్వాసం లేనివారంటే ఆయనతో ఉంటూ ఆయన శరీరంలో పాల్గొంటూ కూడా ఆయన అంటే నమ్మకం లేనివారు. వారితో మాట్లాడుతున్నాడు. ఆయనతో ఉంటూ ఆయన అంటే నమ్మకం లేని వారితో మాట్లాడుతున్నాడు. నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఎంతకాలం అని మిమ్మల్ని ఓర్చుకోవాలి? ఎంతకాలం అని మిమ్మల్ని సహిస్తూ రావాలి? మీరు విశ్వాసం లేనివారు. నేను మీతో ఉండా, నేను అంటే మీకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేనివారు కాబట్టేగా దోనిలో యేసుప్రభు ఉండా, దోనిలో యేసుప్రభు పడుకున్నట్టుగా ఉంటాడు, నిద్రపోతున్నట్టుగా. వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ అన్నగారులు ఏం చేశారు? ప్రభా మనం మునిగిపోతున్నాం, నీకు చింతలేదా? చిన్నులపాయలు ఎత్తాడు, కాసేపు కళ్ళలో పెడతాడు. చింతలేదా ప్రభా, మనం మునిగిపోతున్నాం? అరే నువ్వు ప్రభుతో ఉండవు, ఆయన కాపాడగలడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఏదైనా కాపాడగలడు. ఆ నమ్మకం ఎందుకు లేదు? నమ్మకం లేకుండా ప్రభా మనం మునిగిపోతున్నాం ప్రభా. ఆయన అన్నాడు, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? మీ బ్రతుకులు మారవేక, మీ జీవితాలు మారవు, ఎంతకాలం సహించాలి? గాలిని సముద్రాన్ని గద్దించగా నిమ్మలమైంది. ఇక్కడ పేతుడితో, ఇక్కడ దేవుని బిడ్డలతో చెబుతున్నాడు, విశ్వాసులతో. మూగదేం పట్టిన వాడి పిల్లవాడిని తండ్రి వస్తున్నాడు, ఏదో ఇంకోటి వస్తున్నాడు. నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? నాకు ఒక సహనం ఉంది, దానికి ఒక లెక్క ఉంది, దాని ప్రకారం నేను సహిస్తా. ఆ హద్దులు దాటిందా చరిత్ర వేరుగుంటుంది మీకు. ప్రభు మాట్లాడుతున్నాడు, అస్సలు ఎంతకాలం నిన్ను సహించాలి? నా శరీరంలో పాల్గొంటా కూడా నేనంటే నమ్మకం లేని నిన్ను ఎంతకాలం అని నేను సహించాలి? రక్షణ ముద్ర కలిగి కూడా ఇలా ఉండాలి వాళ్ళు. అలా ఉంటే మనం దేవుని రాజ్యం లేదు. తర్వాత వాడు సరిచేయబడుతున్నారు అనుకోండి. 4వది ఇది. 5వ మాటను చూద్దామా రండి. 5వ మాటను చూసినట్టయితే 5వ విషయం మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31. జాషువా బ్రదర్ బయట అయిందని కనుక్కో వంట, వాళ్ళు లేట్ అయింది కాబట్టి కొద్దిగా ముందరకు లాగాలి, అయిపోతే త్వరగా ముచ్చేద్దాం కొరకు. మత్తయి సువార్త 14:31. 5వ మాట, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో పాటు ఆయనతో ఉండవారు ఎలా ఉండారు? 5వ మాట చదవండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అది చాలమ్మా. ఇక్కడ చూస్తున్న మరొక మాట, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉన్నవారు ఎలా ఉండారు? ఇక్కడ రాయబడుతున్న మాట ఎలా ఉండారండి? అల్ప విశ్వాసి. చూడండి, ఓకే. అల్ప విశ్వాసి అంటే అర్థం ఏంటి? ఇప్పటికి 5 విషయాలు చెప్పబడుతుంది, 4 విషయాలు. మొదటిగా ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉన్నవారు ఎలా ఉన్నారంటే, మొదటిగా ఆయన రక్షణ ముద్ర కలిగి కూడా ఎలా ఉంటారు? ఆయన ప్రేమిస్తులు ఆయన ముద్ర కలిగి కూడా. 2 విశ్వాసం లేని వారు ఉంటారు ఆయన ముద్ర కలిగి కూడా. 3 ద్రోహం చేసేవారు ఉంటారు. 4 విశ్వాసం లేని వారు అంటే ఆయనతో ఉంటూ కూడా ఆయన నమ్మట్లా. 5వదిగా చూసినట్టయితే ఎలా ఉంటారండి? అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటండి? విశ్వాస విషయంలో బలహీనమైన విశ్వాసం. వాడు చెప్పాలంటే బలహీనమైన విశ్వాసం. బైబిల్ పౌలు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, నేను ఎప్పుడు బలహీనున్నో అంటే పౌలును బలపరిచే దేవుడు బలహీనతలో ఉన్నప్పుడు, శరీర బలహీనతలో ఉన్నప్పుడు, శరీరం బలహీనం అయిపోయింది, పరిచర్య చేయలేని బలహీనతలో ఉంటాడు. పౌలును బలపరిచేది ఎవరు? నన్ను బలపరచువా అని నేను సమస్తం చేయగలను ఫిలిప్పీలో చెబుతున్నాడు. అంటే పౌలు బలపరుస్తుంది ఎవరంటే ప్రభువే. ఇప్పుడు తాను బలహీనంగా ఉన్నప్పుడు బలపరుస్తుంది ఎవరు? ప్రభువే. ఇప్పుడు ప్రభువునందు వీళ్ళు ఎలా ఉంటారు? ఎవరైతే మనం బలహీనంగా ఉండి బలపరుస్తున్నాడో ఆ బలపరిచే ప్రభువునందు వీళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మీరు చెప్పండి. ఆ బలపరిచే వాని అందే విశ్వాస విషయంలో బలహీనంగా ఉంటారు. అందుకే మనం నమ్మేది ఏంటంటే గొర్రె కషాయుడిని నమ్మేది అంట. ఎవరు నమ్ముతుంది గొర్రె? కషాయవాడు అంటే ఎవరు? అది తెలంగాణలో కట్టుకోళ్ళు అంటారు కదా. అంటే ఒక గొర్రె ఒక దొడ్లో ఎదుగుతూ వస్తుంది. చక్కగా ఏం చేసిందండి? మంచిగా ఎదుగుతూ వస్తుంది, మంచిగా పోషించబడుతుంది, కాపాడబడుతుంది. ఒక గొర్రెల దొడ్లో ఒక గొర్రె ఉండి మంచిగా పోషించబడుతుంది. యజమానుడు ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక కాలం వచ్చేసింది, దాన్ని అమ్మాల్సిన సమయం వచ్చింది. అమ్మాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ గొర్రె ఏమనుకుంటుందంటే, అరే నా యజమానుడి దగ్గర ఉంటే ఈ దొడ్లో పెట్టేసి నన్ను కట్టేశాడు,
ఇప్పుడు ఎవడో నన్ను కొనుక్కుపోతున్నాను, నేను స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని చెప్పని సంతోషంగా ఉందంట. సంతోషంగా ఉండగానే ఈ కొనుక్కెళ్ళినోడు ఏం చేస్తున్నాడు, చక్కగా రోజు పచ్చగడ్డి వేస్తున్నాడు. తిను అని గడ్డి పెడుతున్నాడు. ఇది కూడా చక్కగా తింటుంది. అబ్బా, నేను వదిలి వచ్చిన యజమానుడి కంటే ఈ యజమానుడు చాలా మంచోడు అనుకుంటుంది. బాగా గడ్డి పెట్టి మేపుతున్నాడు. తింటుంది, అన్ని చక్కగా తింటుంది, హ్యాపీగా తాగుతుంది, తింటుంది. ఓ రోజు తీసుకెళ్తుంటే బుర్రె ఆయన అమ్మటే వెళ్తుందంట. ఎందుకు వెళ్తుంది? ఇంకెక్కడన్నా మంచి గడ్డి పెట్టి నీళ్ళు పెడతాడేమో, దీనికంటే మంచి తీసుకెళ్తున్నాడని దీనికంటే మంచి ప్రదేశాన్ని తీసుకెళ్తున్నాడని వెళ్తుంది. కొంత దూరం వెళ్ళగానే ఒక చోట కట్టేశాడు. ఆడ కొంత సమయం ఉన్న తర్వాత మళ్ళీ తీసుకున్నాడు. ఇంకోసారి తీసుకెళ్ళాడు. ఆ నుంచి ఇంకోసారి తీసుకెళ్ళి నిలబెట్టగానే ఏమనుకుంటుంది, గడ్డి తెచ్చాడు వేస్తాడులే అనుకుంటుంది. వెనకాల నుండి కత్తి తెచ్చాడు, నరికాడు. దారిద్రం పోయింది. ఏమైందండి? గొర్రె కషాయాన్ని నమ్మిందంటే అదే. అసలు కాపాడే పోషించేవాడిని ఏమో నమ్మట్లా. నిన్ను ఆత్మీయంగా పోషించేవాడిని, ఆత్మీయంగా స్థిరపరిచేవాడిని నమ్మట్లా. ఓ రోజు నువ్వు కషాయుడే నమ్ముతావు, ఆ కషాయుడే నీ మెడగొత్తాడు. వాడు మొదట ఎలా ఉండేది? పచ్చగడ్డి పెట్టి నేను మేపుతున్నట్టు ఉండేది, నీకు మంచినీరు ఇచ్చి నేను పోషిస్తున్నట్టు ఉండేది. కానీ ఒక రోజు నీ మెడగోసినప్పుడు గొర్రె కషాయుడిని నమ్మిన స్థితి నీ జీవితంలో జరిగింది. అదే ఇక్కడ ప్రభు విడమర్చి చెబుతున్నాడు. అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అనంటే, అల్ప విశ్వాసులారా, అసలు నేనే కదా మిమ్మల్ని కాపాడేది. బైబిల్ ఏమనుంది? నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? గొర్రెలు ఏం చేయాలా? ప్రాణం తీయాలి. అంతేనాక? మంచి కాపరేమో గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. గొర్రెలు ఏం చేయాలా చెప్పు శోభక్క? గొర్రెలు ఏం చేయాలి? ప్రాణం తీయాలి. అది ఆయన మన కోసం ప్రాణం పెడతారు, మనం ఆయన ప్రాణం తీస్తే పోయింది. ఈసారి వచ్చేవాడు ప్రాణం పెట్టేవాడు కాదు, ఈసారి వచ్చేవాడు ప్రాణం తీసేవాడు వస్తాడు. గుర్తుపెట్టుకో, ప్రాణం పెట్టేవాడిని శ్రద్ధ చేసేవాడు, ఈసారి ప్రాణం తీసేవాడు వస్తాడు. వాడినే నమ్ముతావు, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వాడినే నమ్ముతావు. ప్రాణం పెట్టేవాడు విడిచిపెడతావు, ప్రాణం తీసేవాడిని నమ్ముతాం. ఎందుకంటే వాడు మృదువైన మాటలు ఉంటాయి, సున్నితమైన మాటలు ఉంటాయి, ప్రేమతో మాట్లాడినట్టు. అబ్బా, ఈయనంతటోడు మనకు లేడని మనం నమ్మేస్తాం. చివరికి ఏం చేస్తాడు? చక్కగా పొద్దున కలిగిన కత్తితో మెడగొస్తాడు. పోయిద్దప్పుడు అయ్యయ్యో నా మెడపోయిందని గుంజుకులాడితే ఎవరు తెస్తాను? నీకు ఇంకా వేరైపోయిన తర్వాత ఇంకెవరు తేడానికి ఉండదు. ఓ టైం వస్తుంది, ప్రభు అదే మాట్లాడుతున్నాడు. అసలు నేనే కదా మిమ్మల్ని కాపాడేది, నేనేగా మీకు మంచి కాపాడిని, మీ కొరకు నేనే కదా ప్రాణం పెట్టేది. నా ఎడలే మీరు విశ్వాస విషయంలో బలహీనలు ఎందుకుంటున్నారు? నా ఎడలే విశ్వాస విషయంలో మీరు ఎందుకు బలహీనలు అవుతున్నారు? నేనే కదా మీకోసం ప్రాణం పెట్టేది, నేను తప్పితే ఇంకొకళ్ళు ఉన్నారా? ఇంకా ఆయన అన్నాడు, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నేను పిలుచుకురావాలన్నాడు. యోహాను సువార్తలో రాబడుతూ వచ్చింది, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలను నేను పిలుచుకురావాలి, నాకు ఆ బాధ్యత ఉంది నా మీద అంటున్నాడు. మరి అంత బాధ్యత నీ మీద కలిగి ఉన్నప్పుడు ప్రభువు నందు మనం విశ్వాస విషయంలో బలహీనంగా ఉంటే అట్ట? ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉండవారు ఎలా ఉండాలండి? అల్ప విశ్వాసం కలిగిన వారు. అంటే విశ్వాస విషయంలో నువ్వు శరీర విషయంలో బలహీనుడైతే నిన్ను బలపరచగలడు ఆయన. ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి ఒక మాట అంటాడు, ఏలి ఎట్టుకుంటా మొదటి సమయాలు కదా, మొదటి 2 అధ్యాయాల్లో ఒక మనుషుడు కొట్లాడుకుంటే దేవుడు ఆ మనుషుల మధ్యలో తీర్పు తీర్చగలడు. కానీ దేవునితోనే మనం వాదన పెట్టుకుంటే, దేవునితోనే గొడవాడుతుంటే ఇంకెవడు తప్పించగలడు? అంటే అక్కడ ఏలి చెబుతున్న మాట తన కుమారుడికి వేరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచేవాడు ఎందే మనం బలహీనంగా ఉంటే విశ్వాస విషయంలో, ఇంకా బలపరిచేవాడు ఎవరు ఉండడానికి విశ్వాస విషయంలో? సాతాను నమ్ము బాగా బలపరుస్తాడు, నరకంలో బాగా గట్టిగా బంధించి పెట్టేస్తాడు. అక్కడ బలపరుస్తాడు నిన్ను నరకంలో. ఏడే ఉండి ఇంకేడకెళ్ళదు అని. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట 5వ విషయం, విశ్వాస విషయంలో అల్ప విశ్వాసం అంటే విశ్వాస విషయంలో బలహీనమైన వారు. అంటే యేసు ప్రభు రక్షణ మార్మోస్ బాప్తిజం పొంది కూడా ప్రభు ద్వారా ఆయన రక్షణ ముద్ర కలిగి కూడా ఎలా ఉంటారు ప్రజలు? విశ్వాస విషయంలో అంటే బలహీనమైన విశ్వాసం కలిగి, ప్రభు నాకేం చేయలేడు, నన్ను చేస్తావా లేదా ప్రభు, ఇది అయిద్దా లేదా ప్రభు అంటారు చూసారా? విశ్వాస విషయంలో బలహీనమైన వారు. అంటే మన జీవితంలో రక్షణ ముద్ర కలిగి కూడా విశ్వాస విషయంలో మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. అయితే ఇలా రక్షణ విషయంలో విశ్వాస విషయంలో బలహీనంగా ఉండేవారిని ప్రభు సరిదిద్దాడు. ఆయన మాత్రమే సరిదిద్దగలడు, మరొకరు లేరు.
ఆయన సరిదిద్దడానికి ఆయన శరీరం రక్తం మనకు సమీపంగా ఉంచాడు. మనం ఇంకోసారి సరిదిద్దుకోవడానికి. ఆ తర్వాత మనకు ఆయుష్ ఉందో లేదో తెలియదు. ఈ రోజుతో మన ఆయుష్ పోవచ్చు, ఉండొచ్చు. సరిదిద్దుకోవడానికి ఇదే అవకాశం అవ్వి ఉండొచ్చు. అందుకే ఆయన తరుణం ఇస్తున్నాడు. ఆ తరుణము ఇచ్చినప్పుడే సరిదిద్దుకోవాలి తప్పగా పోగొట్టుకోకూడదు. ఏదైతే విశ్వాసం విషయంలో బలహీనమై ఆయన ఎందుకు విశ్వాసం ఉండాల్సిన మనం, ఆయన రక్షణ పొందిన మనం, ఆ రక్షణ ముద్ర కలిగిన మనం విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నాము. సరిదిద్దడానికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. సరిదిద్దుకోకపోతే జీవం కలిగిన వారికి నువ్వు పరలోక రాజ్యానికి ఎత్తబడ సంఘముగా నష్టపోతావు. తేలు తూకగలిగిన మిడతల ద్వారా నీకు నష్టం వచ్చింది. ఇదన్నో మాట. 5 6 విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 50వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 50వ వచనం. క్షమించండి, చదవండి. 14 మార్కు సువార్త 14వ అధ్యాయం ఉందా? 14వ అధ్యాయం లేదా? ఏందక్క? 14వ అధ్యాయము. నేను 16వ అధ్యాయం క్షమించండి. 14వ అధ్యాయం 50వ వచనం. చాలన్నా. ఇక్కడ మనం చూస్తున్న మాట ఎన్నో మాట అండి ఇది? 6వ మాట. ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆయనతో ఉన్నవారు వీళ్ళందరూ ఏం చేశారు? 6వ విషయం అంటే అందరూ ఏం చేశారు చెప్పండి? అందరూ చెప్పండి అంటున్నా, నేను ఒకళ్ళు కాదు. అందరూ ఏం చేశారు? అందరూ చెప్పండి. ఏం చేశారు? ఆయన్ని విడిచి అది. అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి అది. ఆయన రక్షణ ముద్ర కలిగి కూడా ఆయన ద్వారా రక్షణ కార్యం జరిగించబడిన అనుభవం ఉండి ఆయన రక్షణ ముద్ర కలిగిన వారు ఏం చేస్తున్నారండి? మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనం ప్రకారం ఏం చేస్తున్నారు? ఆయనను విడిచి పారిపోతున్నారు. ఎంత దారుణమైన మాట చూడండి. ఆయన రక్షణ అనుభవం కలిగి కూడా, ఆయన రక్షణానందం ఆయన ద్వారా రక్షణానందం పొందుకుని కూడా, ఆయన ద్వారా రక్షణ ముద్ర కలిగి ఉండి కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన విడిచి పారిపోతున్నారు. ఆయన ద్వారా పొందుకున్న రక్షణ ముద్రను విడిచిపెట్టి ఆయనే విడిచి పారిపోతున్నారు. ఇప్పుడు ఆయన కాపాడలేదా? ఒక మాట అడిగితే చెప్పండి. ఆ గెత్సెమనే తోటలో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన బంటులు కానీ ఆ యొక్క గడియలు కత్తులు తీసుకుని వచ్చిన ఆ సైన్యం అంతా ఎవరి కోసం వచ్చినట్టు? యేసుప్రభు శిష్యుల కోసం వచ్చారా? ఆయనతో పాటు ఉండవారి కోసం వచ్చారా? చెప్పండి, ఎవరి కోసం వచ్చారు? వచ్చింది శిష్యుల కోసం కాదు. ఎవరి కోసం వచ్చారు? ఇప్పుడు ఎవరిని పట్టుకెళ్తారు వస్తే? ఇప్పుడు నేను మాట చెబుతానండి. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. మన అందరిలో నేను దొంగను అనుకోండి. నేను దొంగను కాదు, ఒకవేళ దొంగను అనుకోండి. పోలీసులు వస్తే మీరందరూ పారిపోతుంటే ఏమనుకుంటారు చెప్పండి? మరి వీళ్ళ దొంగరా వీళ్ళు కూడా పట్టుకుంటారు అంటారు. ఎవడ వీళ్ళ దొంగన వీళ్ళు పారిపోతున్నారు పట్టుకొని అంటారు. అవునా? ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం అనుకో, ఏం జరిగిందయ్యా అని మనల్ని అంటారు. ఏమోనండి ఈయనైతే దొంగతనం చేశాడంటే అది ఇదని మనం చెప్పడానికి అవకాశం ఉంది. అటు కాకుండా మనం పారిపోతే వాళ్ళు వచ్చిందే దొంగలు పట్టుకోవడానికి కదా. మీరేం చేస్తారు అప్పుడు? పారిపోతే వీళ్ళు దొంగలే, ఆయనతో పాటు ఉన్నట్టుండే పట్టుకుంటారు ఆయన కూడా అని చెప్పంటారు. మనకు షుగర్ బీపీలు ఉంటాయి. ఎక్కువ దూరం ఏడ పరిగెత్తాము, కొంత దూరం పరిగెత్తంగానే మన వెనకాల వచ్చి కూర్చుంటాడు. అప్పుడేమవుతుంది? చక్కగా పట్టుకుని లాఠీ ఉండి చేతిలో మళ్ళీ రివర్స్ తిరిగి ఆడ కొడతాడని, అయ్యా నువ్వు చెప్పింది వెంటనే వెళ్తావు స్టేషన్కి, లేని పోయిన కేసులో నేను ఎత్తున పెడతాడు, నువ్వు వెళ్తావు జైల్లో కూర్చుంటావు. అసలు వచ్చింది ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. వీళ్ళెందుకు పారిపోవాలి చెప్పండి? గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు ధరుముకున్నారంట అందరం. అరే నువ్వు కాదు అన్నట్టుగా భుజాలు ధరుముకుంటున్నారంట. వచ్చిందేమో ఒకరి కోసం. మీరందరూ భుజాలు ఎందుకు ధరుపుకోవాలి? మీరందరూ పారిపోవాలి. వచ్చింది ఒక ఆయన కోసం కదా. అసలు ఎవరి కోసం వచ్చాడో ఆయన నిలబడ్డాడు. ఒత్తోళ్ళేమో అందరూ పారిపోతున్నారు. ఒత్తోడు అలా పారిపోతున్నారు. ఆయన కోసం వచ్చిన ఎవరి కోసం వచ్చారో ఆయన అయితే నిలబడి ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ పారిపోతున్నారు. ఉపయోగం ఏంటి? నువ్వు ఆయన రక్షణ ముద్ర కలిగిన నీవు, ఆయన ద్వారా నీకోబడిన రక్షణ ముద్ర కలిగిన నీవు చేయాల్సిన పని ఏంటండి? ఆయనతో పాటు ఉండాలి. ఇప్పుడు లూకా సువార్త 8:2 చివరిలో ఏం రాయబడుతూ వచ్చింది? ఆయనతో పాటు ఉండిరి అని రాయబడుతుంది. ఉండలేదా? ఇంకా ప్రకటన 14 మొదటి వచ్చిన ఏమనుంది? ఆ ముద్ర కలిగిన వాడు అంటే ఆ ముద్ర ఆ యొక్క నామం లిఖించబడిన వాడు ఆయనతో కూడా ఉండిరి అని ఉంది. ఆ రక్షణ ముద్ర కలిగిన వాడు మనం ఏం చేయాలా? ఆయనతో పాటు ఉండాలి. ఎందుకంటే తన దాసుల నుదుటి మీద ముద్రించేంత వరకు కూడా ఏ కిడి చేద్దని ప్రకటన 7:3 రాయబడుతూ వచ్చింది. అంటే మనం ఆయన దాసులమే, ఆయన బిడ్డలమే, ఆయన ముద్ర కలిగిన వారు ఆయనతో ఉండాలి.
కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి? అది ఇప్పుడు ఆయనతో పాటు ఉండాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన విడిచే పారిపోతున్నారు. అసలు ఆయనతో పాటు ఉండాల్సిన వాళ్ళు ఆయన విడిచి పారిపోతున్నారు అంటే దారుణమైన పరిస్థితి. అర్థం చేసుకోండి మీరు. నువ్వు ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు నివసించాలి, కానీ పారిపోతున్నావు. ఆయనతో ఉండలేక నువ్వు వెళ్ళిపోతున్నావు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఆయన విడిచిపెట్టి చెప్పండి? ఆయనకు వచ్చిన కష్టాన్ని వీళ్ళు తట్టుకోలేక విడిచిపెట్టి పారిపోయారు. యేసు ప్రభువుకి వచ్చిన పరిస్థితి, యేసు ప్రభువు దగ్గరికి వస్తున్న కష్టం, యేసు ప్రభువు దగ్గరికి వస్తున్న శిలువ కార్యాన్ని తట్టుకోలేక ప్రజలు పారిపోయారు ఆయనతో పాటు ఉండేవాడు. మనం ఎందుకు పారిపోతున్నాం అంటే ఇదే పరిస్థితి. మనకు శ్రమలు తట్టుకోలేం, ఒక నిందలు తట్టుకోలేం, ఒక అవమానాలు తట్టుకోలేం, ఒక బాధను తట్టుకోలేం, ఒక వ్యాధిని కూడా తట్టుకోలేం, ఏది తట్టుకోలేం. చివరికి మరణం వస్తుందన్నా తట్టుకోలేం. ప్రభా ఈ మరణం నాకెందుకు వస్తున్నా ప్రభా, కొంతకాలం బతికితే బాగుంటుంది కదా అని అనుకుంటాం. మనిషికి ఆయుసు 70 సంవత్సరాలు, అధిక మించిన 80 సంవత్సరాలు. ఈ అధిక మించిన 10 సంవత్సరాలు దేనికి సంబంధించినవి? ఆయనను ఆయాసము దుఃఖమే. నన్ను అడిగితే నేను 50 సంవత్సరాల లోపే తీసుకోమని చెబుతా దేవుని. అది ఈ రాత్రే తీసేసుకోమని చెబుతా నేను ప్రభుని. ఆయన తీసుకోవాలనుకుంటే ఇవ్వాలని వెళ్ళిపోయిన సిద్ధమే. ఎందుకు? ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే అప్పుడే కదా మనకు మంచి. ఈ లోకం ఎందుకు? మనుషుల మనస్తత్వంలో ఒకడు కోపంగా ఉంటాడు, ఒకడు ప్రేమగా ఉంటాడు, ఒకడు ద్వేషంగా ఉంటాడు, ఒకడు అసూయగా ఉంటాడు. ఎట్లాంటి మనుషుల మధ్యలో నివసించకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రేమను కలిగి ఆయనతో ఉండటమే మంచిది. మనుషుల మధ్యలో నివసించకంటే ఆయన దగ్గరికి వెళ్ళటమే మంచిది. ప్రియులారా, ఆయనతో పాటు ఉంటూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. అంటే పారిపోయిన వారు అంటే అర్థం ఏంటి తెలుసండి? తప్పించుకోవటం కొరకై పరుగెత్తుకుని పోయారంట. అంటే ఆ భయంకరమైన పరిస్థితులను తట్టుకోలేక తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంట. పరిగెత్తుతున్నారంట తప్పించుకోవడానికి. క్రీడా శ్రమలను తట్టుకోలేక నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఒక సేవకుడు ఒక మాట అంటే తట్టుకోలేనివాడు. అసలు మనకు ఎట్టుండేదంటే తాసుబాం పగ కంటే కూడా ఎక్కువ ఉండేది. తాసుబాం పొసకొట్టేది కదా, దానికంటే ఎక్కువ ఒక మాట సేవకుడు అంటే రిటర్న్ మనం బాల్ లాగా రిటర్న్ వచ్చిందో ఎమ్మట అనేస్తాం. సహించలేం, మాటలు భరించలేం. నేను ఒక మాట చెబుతా చూడండి, నిద్రపోవద్దు అయిపోయింది. నేను హెబ్రోన్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మంచిగా ఏనండి. విశ్వాసులు అంటే ఎట్లా ఉండాలో చెబుతున్నా. మేము హెబ్రోన్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు పేరు చెప్పను, ఒక దాసుడు ఏం చేశాడంటే, నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఆయనకి నాకు పట్టల మాకిద్దరికి మధ్యలో కొన్ని మాటలు ఏదో ఒకటి వస్తున్నాయి, అసమాధానం, కోపం ఏదో ఒకటి. మేము యథాస్థితికి వెళ్ళిపోతాం మా పని మేము. ఒకరోజు ఇప్పుడు కొరినంకుడు రూమ్ ఇప్పుడు డేవిడ్ అన్న ఉండ దగ్గర ఉండేది. ఒకప్పుడు కొరినంకుడు రూము డేవిడ్ అన్న ఇప్పుడు ఉన్నాడు చూసారా, అక్కడ ఉండేది హెబ్రోన్లో. ఆ రూమ్లో మేము ఉంటా ఉండాం. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సిచ్యువేషన్స్ హెబ్రోన్ ఎదురైనాయి. తర్వాత అంకులు అక్కడ ఉండేవాడు, అక్కడే మేము కూడా ఉండాము ట్రైనింగ్లో. అప్పుడు ఒక దాసుడు ఒక రీతిలో నా మీద బాగా కోపంతో ఏది పడితే అది అంటున్నాడు. ఏదో డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్యలో, గుర్తురాట్లేదు కానీ పూర్తిగా. అయితే ఆ డిస్కషన్లో ఏంటంటే, నేను మాట్లాడుతూ ఉంటే ఆ బయట ఖాళీ ప్లేస్ ఉండేది, మీరు చూడండి డేవిడ్ అన్న ఇంటి బయట. ఆ ఖాళీ ప్లేస్లో నన్ను బూత్ మాటలు తిట్టాడు. ఎవరైనా అంటే హెబ్రోన్లో సేవకు ట్రైనింగ్కి వచ్చిన ఆయన, నాకంటే ముందు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలో ట్రైనింగ్లో ఉన్నాయన. బూత్ మాటలు తిట్టేసేసాడు. ఇష్టం వచ్చిన బూత్ మాటలు తిట్టాడు. నేనేదో భోజనం తీసుకురావడానికి వెళ్తాను నా కిచెన్ దగ్గరికి. ఈ బూత్ మాటలు తిట్టేదానికి నేను కొరిన అంకుల్ దగ్గరికి వచ్చా. రూమ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసి, అంకుల్ ఇది అన్న నన్ను ఇట్లా బూత్ మాటలు తిడుతున్నాడు అంకుల్ అన్న. అప్పుడు అంకుల్ ఏం చేయాలా? నన్ను ఎవడు బూత్ మాటలు తిట్టాడో వాళ్ళని ఏం చేయాలా? కాదు, ఎవరైతే ఎవడో అనకూడదు, క్షమించండి, ఎవరైతే తిట్టారో ఆయన ఏం చేయాలి? అప్పుడు అంకులు అడగాలి, లేకపోతే తిట్టాలి. అయినా నువ్వు సేవకు ట్రైనింగ్ కూర్చో, నువ్వు ఎందుకు బూత్ మాటలు తిడుతున్నావు అని. అంకుల్ అన్న మాట ఏంటో తెలుసా? నాతో నువ్వు సేవకు ట్రైనింగ్ వచ్చావు కదా, నీ తోటి సేవకుడు నేను ఒక మాట అంటే తట్టుకోలేనుడి, రేపు సంఘంలో ఎలా తట్టుకుంటావు అన్నాడు. ఇదేంటి? నన్ను బూతులు తిట్టినాడు వదిలేసి నాకు చెబుతున్నాడు అంకులు. మీరు అర్థం చేసుకోండి. సేవకు ట్రైనింగ్ వచ్చినా నువ్వు బూతులు తిట్టాడు. ఆ రోజు నాకు నా చెవుల్లో విన్నా కూడా అంకులు కూడా చెప్పా. అదేమన్నా ఆ బూతులు తిట్టినాడు పిలిచల్లా, నువ్వు ఎందుకు తిట్టావు అని చెప్పని, నువ్వు సేవకుడు కదా అని అనకూడదని తిట్టాలి. సరే, నేను లేనప్పుడు ఆయనకి ఏం క్లాస్ ఇచ్చాడో నాకు తెలియదు. నాకు చెప్పిన మాట ఏంటి? నువ్వు నీ సహోదరుడు ఎక్కడ నిన్ను తిడితే ఓర్చుకోలేనాడు, రేపు సంఘంలో ఓర్చుకుంటావా? అప్పుడు అర్థమైంది, సేవా ట్రైనింగ్ అంటే ఇలా ఉంటుంది, దేవుని పరిచర్య అంటే ఇలా ఉంటుంది. ఎన్నొచ్చినా ఆయన విడిచిపెట్టి పారిపోకూడదు. పారిపోయేవాడిని అయితే వచ్చిన 2 నెలలకే నుంచి వెళ్ళిపోయేవాడిని. వచ్చిన 2 నెలలకే వెళ్ళిపోయేవాడిని. ఎందుకు ధైర్యంగా ఎదుర్కొంటే, ఏదైనా ఎదుర్కొంటే పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నా అంటే అక్కడ నేర్పారు మాకు.
ఈ పారిపోవటం అన్నది సొల్యూషన్ కాదు, పారిపోవటం అన్నది సమాధానం కాదు. ఎవరైనా వచ్చారు ఏదైనా బాధల్లో ఉంటే, బాధించబడుతున్నామో బాధల్లో ఉంటే చెప్పపెట్టకుండా వెళ్ళిపోయేది, ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. అది పారిపోయే విధానం కాదు. ఇది చెప్పపెట్టకుండా వెళ్ళిపోయేది కాదు. అది నిలబడాలి పారిపోకుండా. అది మాకు నేర్పించారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఏవైనా సంఘములైనా, పరిస్థితులైనా, సేవలైనా, విశ్వాస జీవితులైనా, ఏ జీవితంలో ఎన్ని ఎదురైనా నిలబడేవాడే సేవకుడు, నిలబడేవాడే విశ్వాసి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా నువ్వు నిలబడాలి. నేను ఎన్నో విషయాలు కొరినకులతో కొన్ని విషయాలు పంచుకుంటూ వచ్చాను. అంకుల్ నా పరిస్థితి ఎట్లా సంఘం అంటే, నువ్వు తట్టుకో, నీకు మేలుండి తప్పక కీడు ఉండదు. అవన్నీ తట్టుకోబట్టేగా ఇంత మందిరం అయింది, లేకపోతే అయ్యేదా? ఇంకా ఏ చెట్టు కింద పుట్టకుందో ఎడగొట్ట రెంట్లకే చూసుకుంటుండేవాడు. ఈ ధన్యతలోకి ఎడకి తట్టుకోబట్టే పారిపోకూడదు ఏ పరిస్థితిని బట్టి కూడా. దాన్ని జయించడానికి మనం నిలబడితేనే శత్రువు ఓటమి పాలవుతాడు. ప్రతిదానికి మనం పారిపోతే, ఇప్పుడు ఏం కష్టపెట్టింది వాళ్ళ ఇంటికాడ నుంచి నేను పారిపోతా, ఆంధ్రేయాన్ని కష్టపెడుతున్నాడు ఆయన ఇంటికాడ నుంచి, చివరికి సంఘం నుండే పారిపోతే ఎవరో చెప్పుకోకుండా పారిపోయే స్థితిలో మనం రావాలి. పారిపోయేవాడు కాదు, ఇక్కడ ఉంది. పరుగులు పెట్టించేవాడు తప్పక పారిపోయేవాడు కాదు. పారిపోయేటప్పుడు పారిపోయే స్థితిలో ఉన్నవాడు కాదు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని దుఃఖాలైనా భరించి దాన్ని జయించడానికి ఏడు ఉండవాడు, పారిపోయాడు కాదు. అలా జయించబట్టే ఏడు నేను 5 సంవత్సరాలు సేవలు చేయగలుగుతూ వచ్చా. నేను వెళ్ళేటప్పుడు ఇవన్నీ చాలా సాక్ష్యం ఉంది చెప్పాల్సింది. నాకు ఎవరేం చేశారు, నేనేం చేశానని సాక్ష్యాలు ఉంటాయి. హెబ్రోన్ పిలిపించే సాక్ష్యం చెబుతా. నేను అందరిలాగా వెళ్ళిపోను, ఏదో సేవని ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు వెళ్ళిపోయాను కాదు. హెబ్రోన్ పిలిపిస్తా, ఇక్కడ కూర్చోబెడతా, సాక్ష్యం చెబుతా. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాతే నాకే నష్టం జరిగింది, ఏం మేలు జరిగిందో సాక్ష్యం చెప్పిన తర్వాతే నేను నుంచి వెళ్తా. అందరిలాంటి సేవకుడిగా చెప్పబెట్టకుండా వెళ్ళేవాడిని కాదు. నేను విశదపరిచి క్షుణ్ణంగా చెప్పే వెళ్తా. నేను అంత సింపుల్గా వెళ్ళేవాడిని కాదు. యేసు ప్రభువు చెబుతున్నాడు, మీరెందుకు పారిపోతున్నారు? పారిపోవద్దు. పారిపోతే విజయం ఉండదు జీవితంలో. ఎంతకాలం అని పారిపోతా? ఇక్కడ కాదండి ఇంకోసారి కాదండి ఇంకోసారి, అంటే జీవితం మొత్తం పారిపోతూనే ఉంటా. మనుషులు భయపడి ఇంకెప్పుడు జయించేది, ఇంకెప్పుడు నిలబడేది, ఇంకెప్పుడు ధైర్యంగా ఉండేది? ఏదో కొంతమంది వచ్చి యేసు ప్రభువుని వచ్చిందేమో యేసు ప్రభువుని పట్టుకోవడానికి, నీకోసం కాదు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వస్తే నీకేంటి బాధ? నువ్వు వాడి నుంచి ఉంటే అయిపోద్ది కదా. ఏం చేశారు వీళ్ళు? పారిపోయారు. నువ్వు పారిపోవడానికి కాదు కదా ఆయన నేను ఏర్పరచుకుని రక్షణ ముద్ర నీకు ఇచ్చింది. నీ నుదుటి మీద రక్షణ ముద్ర వేసింది నువ్వు పారిపోవడానికి కాదు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి, ధైర్యంగా నిలబడటానికి, శత్రు కుతంత్రాలను, శత్రు యొక్క కుయుక్తులన్నిటిని కూడా కోల్పోవడానికి నీకు రక్షణ ముద్ర ఇచ్చింది. ఆ రక్షణ ముద్ర కలిగి నీవేమో ఆదాము కానీ ఆ ధన్యతను పోగొట్టుకుని సాతాన్ని సాగిలిపడినట్టుగా చేస్తే అట్లా. పారిపోవటం ప్రాముఖ్యత కాదు. పారిపోతున్నట్టు అమ్మయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అనుకోవడం కాదు. దాన్ని జయించెళ్ళు, పలానోడు వచ్చాడరా, అన్నిటిని జయించెళ్ళాడరా అనుకుంటారు. ఆ జీవితం నీకు కావాలి. పారిపోవటం అన్నది సొల్యూషన్ కాదు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ పారిపోతున్నారు. రక్షణ ముద్ర కలిగాడు. ఉపయోగం ఏమిటి? ఆయన ఒక్కనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయి వెళ్ళిపోతున్నారు. నువ్వు పారిపోతే సొల్యూషన్ కాదు. చేసిన తప్పు ఉంటే సరిదిద్దుకో, లోపం ఉంటే సరిదిద్దుకో, దాన్ని బట్టి జీవించు. పారిపోయావా నష్టం తప్పక మేలు లేదు. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు సరిదిద్దుకోకుండా, వాక్య పిల్లలు సరిదిద్దుకోకుండా, సనుగులు కొనుకలు కలిగి ఇంటికాడ మందిరం నుండి నువ్వు ఇంటికి పారిపోయావా నీకు మేలు జరగదు, కీడు తప్పక. ఆయన రక్షణ ముద్ర కలిగిన వారు ఎలా ఉండారండి? ఆయన్ని విడిచిపెట్టి పారిపోతున్నారు. అలా ఉండొద్దు. ధైర్యం ఎదుర్కొనేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడు. ఇది ఎన్నో మాట? 6వ మాట. 7వ విషయాన్ని చూసి నేను ముగిస్తారండి. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం. అంతేనా? 51వ వచనం చదవండి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అది చివరిగా ఆయనతో ఉన్నవారు, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉన్నవారు. చూడండి, ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉన్నవారు ఎలా ఉన్నారంటే, మొట్టమొదటిగా ఎలా ఉన్నారండి? ఆయన అంటే ప్రేమ లేని వారుగా ఉంటారు. 2 అంటే ఆయన ప్రేమిస్తలా. 2 విశ్వాస జీవితంలో ఆ సందేహంతో, అంటే విశ్వాస విషయంలో అనుమానంగా ఉంటారు. 3 ద్రోహం చేస్తున్నారు. ఎవరైతే ఆయన్ని నమ్మారో, యేసు ప్రభు ఏదైతే మనం నమ్మాడో, మనం నమ్మిన ప్రభుని మోసం చేస్తున్నారు. 4 విశ్వాసం లేని వారు ఉంటున్నారు. అంటే అర్థం ఏంటండి? నమ్మకం లేని వారు. 5 విశ్వాస విషయంలో బలహీనంగా ఉంటున్నారు. ఏ విశ్వాసం బలపరిచేవాడు ఉంటాడు? ఆయన విషయంలోనే, విశ్వాస విషయంలో మనం బలపరిచేవాడిని మనం బలహీనంగా ఉన్నాం.
6 పారిపోతున్నారు ఆయన విడిచిపెట్టి. అంటే తమను తాము తప్పించుకోవడానికి పారిపోయి వెళ్ళిపోతున్నారు, తమ ప్రాణాలు తప్పించుకోవడానికి. 7వదిగా ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయనతో ఉన్నవారు ఎలా ఉండారంటే 7వ మాట ఎలా ఉండారండి? కత్తితో ఇతరులను ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు చెప్పండి. కత్తితో చదివమ్మా మాట. కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుతో ఉన్నవారు చేయాల్సిన పని ఏంటి? ప్రభు చెబుతున్నాడు, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. నువ్వు కత్తి పట్టావంటే కత్తితో నువ్వు మరణిస్తావు. ఇప్పుడు అదే కదా జరిగేది. నువ్వు కత్తి పట్టావా కత్తితోనే. సౌలు చచ్చిపోయేంత వరకు కూడా కత్తిని వదలలా. దావీదురాజుని చంపాలని కత్తి పట్టి తిరిగాడు. దావీదురాజు దొరకలా. తన కత్తే తనకు దొరికి తన కత్తి మీద తను పడి చచ్చిపోయాడు. కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు. నువ్వు బాంబులు చుట్టుకుంటూ తిరుగు, బాంబులు వేసుకుంటా, చివరికి నీ మీద ఎవడో బాంబు వేసే చంపుతాడు. నువ్వు గన్న పట్టుకు తిరుగు, ఎవరో నేను పేల్చే చంపేస్తాడు. ఎందుకంటే అనుభవంలోకి వచ్చేస్తారు. కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు. అసలు నువ్వు యేసు ప్రభు శిష్యుడు ఏంటి? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన అనుభవం ఉంటాం ఏంటి? ఆయన రక్షణ ముద్ర నీకు ఉంటాం ఏంటి? నీకు కత్తితో పని ఏంటి? అసలు మానవుడు ఏ కత్తి పట్టుకోవాలా? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, 2 అంచెల వాడు కలిగినటువంటి దేవుని వాక్యమైన ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి. నువ్వు పట్టుకోవాల్సిన కత్తి ఏంటి? వాక్యమైన కత్తిని పట్టుకోవాలి. యేసు ప్రభు శిష్యులతో యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభు శిష్యులు చేసిన పని ఏంటి? లేదా ఆయనతో ఉన్నవారు చేసిన పని ఏంటి? కత్తి పట్టుకున్నాడు. అసలు నువ్వు చేసే పనికి నువ్వు ఉండ విశ్వాసీతన సంబంధం ఏమనుందా? నువ్వు బ్రతికే బ్రతుకును నీకు ఇచ్చిన రక్షణ అనుభవానికి సంబంధం ఏమనుందా? నువ్వు 2 అంచెల వాడు కలిగినటువంటి కత్తిని నువ్వు పట్టుకుని నిలబడాలి. కానీ నువ్వేం పట్టుకుంటున్నా? మనుష్యుడు తయారు చేసిన కత్తిని పట్టుకున్నావు. అసలు నువ్వు ఈ కత్తి పట్టుకోకూడదు కదా. నువ్వు ఈ కత్తి పట్టుకోకూడదు. నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి? వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం పట్టుకున్నారు? మనుషుడు చేసిన కత్తిని. అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఏమన్నా ఉందా? నువ్వు ఒకసారి ఆలోచించే. మనుషుడు చేసిన కత్తిని ఎట్లా పట్టుకుంటావు? ఆయన సిద్ధపరిచినటువంటి వాక్యం అనే కత్తిని పట్టుకోవాలి కదా. అంటే దీన్ని బట్టి వీళ్ళ జీవితాలు ఏం లేదండి, వాక్యపు యొక్క అనుభవం లేదు. యేసు ప్రభుతో ఉంటూ ఆయనతో పాటు జీవిస్తూ ఆయన రక్షణ అనుభవం కలిగి కూడా వాక్యం అనుభవం లేని వారే. మీరు చూడండి, చాలామంది మాట్లాడే మాటలు చూస్తే వాక్యం యొక్క అనుభవం ఉండదు, వాక్యం యొక్క అనుభవాలు ఉండవు. మీరు చూడండి, చాలామంది రక్షణ పొందిన వారు మనతో మాట్లాడేటప్పుడు సినిమా పాటలు పాడతారు. అప్పుడప్పుడు సినిమా పాటలు పాడుతూ ఉంటారు. మనకు కూడా ఏమనిపించింది? వీళ్ళకి రక్షణ అనుభవం ఇంకా లేదురా, బాప్తిసం తీసుకున్నా కానీ అనిపించింది. మీరు గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయనతో పాటు ఉంటే ఆయన రక్షణ ముద్ర కలిగి కూడా వాక్యం అనుభవం లేదంటే అంత విచిత్రంగా చూడండి. వాక్యం అనుభవం అంటే వాక్యం ప్రకటించడం కాదు, వాక్యం వినే అనుభవం, వాక్యానుసారం జీవించే అనుభవం, వాక్యం ఉండే అనుభవం, వాక్యానుసారమైన ప్రవర్తనైనా, వాక్యం చదవటమైనా, వాక్యం అర్థం చేసుకోవడమైనా, వాక్యంలో ఉండటమైనా అసలు ఏదో ఒక అనుభవం ఉండాలి. ఈ రక్షణ ముద్ర కలిగిన వారికి ఏం లేదండి, వాక్యం యొక్క అనుభవం లేదు. ఏ అనుభవం ఉంది? కత్తి తీసుకోవడం, కత్తితోనే చంపడం. కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు. కత్తి పట్టొద్దు, పట్టేవా కత్తితో నువ్వు చేస్తావు. దానికి ప్రభు అన్నాడు, ఏం విత్తుతున్నావో అదే కోస్తావు. నువ్వు ఇప్పుడు ఇతరుల మీద సాడీలు విత్తావనుకో, నీ మీద సాడీలు పెంచేవాళ్ళు వస్తాడు. ఇతరుల మీద నువ్వు ఏదన్నా కలహంతో ఉన్నావు అనుకో, నీ మీద కలహంతో ఉండేవాళ్ళు. నువ్వు ఏది విత్తుతావు నీవని నేను అదే కోస్తాం. ప్రభు అదే చెబుతున్నాడు, కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు. నువ్వు కత్తి పట్టుకున్నావు, కత్తి విత్తుతున్నావు, రేపొద్దున కత్తితో నువ్వు చేస్తావు. నువ్వు పట్టుకోవాల్సింది కత్తి కాదు, ఆయనతో ఉండేవారు ఏం పట్టుకోవాలా? వాక్యం. సరే, పేతురు జీవితం ఎలా ఉందో తర్వాత పేతురు చూడండి, తప్పిపోయిన వాడు. సరే, ఈ అనుభవాల్లో కొన్ని పేతురు తప్పిపోయిన అనుభవాలు కొన్ని ఉండా, ప్రభు రక్తం ద్వారా కడగటం ద్వారా సరిచేయబట్టడం ద్వారా ఏం జరిగిందండి? ఇప్పుడు పేతురు వెళ్ళి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడగా 3000 మందికి వాక్యాన్ని చెప్పి బాప్తిస్మ యొక్క అనుభవం నడిపించాడు. అంటే పేతురులో ఒకవేళ తప్పిపోయిన పేతురులో ఏముంది? పశ్చాత్తాపడటం ద్వారా వాక్యం యొక్క అనుభవం ఉంది. పశ్చాత్తాపడ్డాడు. ప్రభువుని ఆయన ఎవరో నాకు తెలియదు అన్న తర్వాత దూరంగా వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు, ఈ మాట నేనన్నా తప్పైపోయిందని. తర్వాత సరిదిద్దబడి ఆయనకి గొప్ప వాక్యం ఆయన నోట పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎంతమంది సువార్త చెబుతున్నాడు? 3000 మంది సువార్త చెప్పినప్పుడు రక్షణ మార్పు బాప్తిసం పొందారు. వాక్యం యొక్క అనుభవం ఉంది. ఆయనతో ఉండేవారు 2 అంచెల వాడి గల ఖడ్గమైన వాక్యాన్ని పట్టుకోవాలి. అప్పుడే సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. మనం పట్టుకుంటుంది మనుషుల ద్వారా నిర్మించబడిన కత్తులు. అంటే అలాంటి స్వభావాలను మనం ధరించుకుంటున్నాం. మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి దూసుకుంటూ పోయింది, కోసుకుంటూ పోయింది. అలాంటివి కాదు. ఏం కావాలి మనకి? వాక్యం. 2 అంచెల వాడి అనే ఖడ్గం కలిగిన వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ఆ రక్షణ ముద్ర కలిగిన వాళ్ళు అలా ఉండాలి, వాక్యం కలిగి. ఆ రక్షణ ముద్ర లేని వాళ్ళు ఏం జరుగుతుందండి? వాక్యం ఉండదు. ఆ రక్షణ ముద్ర లేని వారు కదా, రక్షణ ముద్ర కోల్పోయిన వారిలో ఆ వాక్యం అనేటటువంటి జీవితం ఉన్నది. 2 అంచెల వాడి గల ఖడ్గమైనటువంటి వాక్యం ఉండదు. శరీర సంబంధమైన కత్తిని పట్టుకునే చంపుకుంటూ కొట్టుకుంటూ వెళ్తారు. నేను అందుకే అన్న మొదట్లో పంటికి పన్ను కంటికి కన్ను అంటాను.
అయినా అలా కత్తి పట్టే స్వభావం మాది కాదులేండి. పంటి పన్ను కంటికి కన్ను చేసే స్వభావం కాదు. మారాలని చెబుతున్నాను తప్ప అలా తీసుకునేవారం కాదు. జాగ్రత్త, ప్రభువు అక్కడ సమీపిస్తుంది. నువ్వు సంఘంకి ఎత్తబడాలంటే సజీవుడు అయిన జీవం కలిగి ఉండాలి. ఆ జీవం నీకు ఉండాలంటే రక్షణ అనే ముద్ర నీలో ఉండాలి. ఆ రక్షణ అనే ముద్ర కలిగిన వారు ఆయనతో ఉంటారు. సంఘంగా ఎత్తబడి ఆయన దగ్గరికి వెళ్తారు. నువ్వు అలా ఎత్తబడాలంటే మొదటిగా ప్రభు అంటే నీకు ప్రేమ ఉండాలి. రెండోదిగా ఎలా ఉండాలి? మొదటి అంటే ఆయన అంటే ప్రేమ ఉండాలి. రెండు, విశ్వాసం. ఆయన విషయంలో సందేహం ఉండకూడదు, అనుమానమే ఉండకూడదు. మూడోదిగా ద్రోహం చేయకూడదు, నమ్మకం మోసం చేయకూడదు. 4, విశ్వాసం లేని వారికి ఉండకూడదు. 5 అంటే నమ్మకం లేని వారికి ఉండకూడదు. 5, అల్ప విశ్వాసాలకు ఉండకూడదు, అంటే బలహీన విషయంలో విశ్వాస విషయంలో బలహీనం అవ్వకూడదు. 6, ఆయన విడిచిపెట్టి పారిపోకూడదు, ఏదొచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. 7, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, కత్తి పట్టకూడదు, కత్తితోనే పోతాం. 2 అంతల వాడి కలిగిన వాడి అయినటువంటి ఖడ్గమైన కత్తిని పట్టుకోవాలి, అప్పుడే మన జీవితము క్షేమంగా ఉంటుంది. కానీ యేసు ప్రభుత్వం ఉండేవారు వీటికి వ్యత్యాసం ఉండరు. ఆయనతో ఉంటూ కూడా ఆయన రక్షణ ముద్ర కలిగి కూడా వాళ్ళ జీవితాలు చూసినట్టయితే వాళ్ళు ఎలా ఉండారండి? వాళ్ళ అనుభవాలు చూడగా మొట్టమొదటిగా వాళ్ళు ఆయన ప్రేమిస్తల్లా సందేహంతో ఉండారు. 3, ద్రోహం చేస్తున్నారు. 4, విశ్వాసం లేని వారికి ఉంటారు. 5, అల్ప విశ్వాసంతో ఉంటారు. 6, పారిపోతున్నారు. 7, కత్తి పట్టుకుని ఉంటారు, వాక్యానుసారమైన జీవితం లేదు. మనం ఎలా ఉండాం? ఆయన రక్షణ ముద్ర కలిగి ఆయన శరీరంలో పాల్గొనడానికి వచ్చిన మనం ఎలా ఉండాం? ఒకవేళ ఆ ముద్ర మనం కోల్పోయి ఉంటే సరిదిద్దుకుందాం. మళ్ళీ సరిదిద్దడానికి కొరకే మరలా రక్షణ ముద్ర మనం కలిగి ఉండటం కొరకు ఈ శరీరం మన మధ్యలో ఉంది. ఒకవేళ అలా సరిదిద్దుకోకపోతే నీ జీవితానికి నువ్వే ఉత్తరవాది, ఎవరో కాదు. అక్కడ అలా సరిదిద్దుకుందాం. మన మీద ఆయన ముద్ర ఉంది. ఆ ముద్రను కోల్పోయే జీవితాన్ని, 7 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని జీవించమా. శిష్యులు ఇలా జీవించిన చివరికి వారు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, సరిదిద్దుకున్నారు కూడా. అలా మనం కూడా జీవిస్తుంటే మనం కూడా ఆయనతో ఉండి కూడా అలా జీవిస్తున్నాం. మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన, పక్షపాతి కాదు కాబట్టి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు మనం సరిదిద్దుకోవడానికి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ అయోగ్యులుగా ఉన్నామో సరిదిద్దుకుందాం. ఆయన ముద్రను కాపాడుకుంటూ ఈ లోకం విడిచిపెడితే నూతన యెరూషలేములోకి జీవం కలిగిన వారికి మనం వెళ్తాం, ఆయనతో పాటు ఉంటాం. అక్కడ ఆ ముద్ర కలిగిన వారు ఆయనతో ఉన్నారు. మనం ప్రభుతో ఉండటం కొరకై ఎక్కడ ప్రభుతో ఉండకోకుండా మనం ముద్రను కోల్పోయాము, ఆ స్థితిని సరిదిద్దుకుని ప్రభు కొరకై నమ్మకస్తులు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీ రక్షణ ముద్ర మేము కోల్పోకూడదు. ఎప్పుడైతే రక్షణ ముద్రను కోల్పోతామో నష్టపోయేవారు ఉంటాం. రక్షణ ముద్ర కలిగి కూడా దాన్ని కోల్పోయిన వారు చాలా మంది అనుభవం ఉంటారు. అయితే వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మేము కూడా సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మేము దుర్వినియోగపరచుకోకుండా మీరు ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటూ మీ కొరకై నమ్మకమైన సాక్షులు గట్టాన్ని సాధించండి ప్రభా. నా మటుకు నేను ఒప్పుకుంటున్నా ప్రభా. నేను ఈ 7 అంతల అనుభవం తప్పిపోయిన వాడుకుంటా, నేను సరైన విధానంలో లేనని ఒప్పుకుంటున్నా ప్రభా. సరైన విధానంలో నన్ను సరిదిద్దు ప్రభా. ఇస్కరియోతు యోధా వలె ద్రోహిగా కాకుండా, నమ్మక ద్రోహం చేయకోకుండా ప్రభా నీలో నువ్వు నన్ను నమ్మి రక్షణ ఇచ్చావు, మార్మన్స్ ఇచ్చావు, సేవా జీవితం ఇచ్చావు. ఈ విషయంలో నువ్వు నమ్మి నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నేను ప్రభా మరి మోసం చేయకోకుండా నీకు నమ్మకస్తుడు ఉంటాను సాయించు. ఇంకెవరైతే అటు తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానాలు కూడా స్థిరపరిచి బలపరచమని. ఏ విషయంలో వారు బలహీనంగా ఉంటారు, ఏ విషయంలో దూరం అవుతూ వచ్చారు, ఏ విషయంలో రక్షణ ముద్ర కోల్పోతున్నారు, వారిని క్షమించి రక్షణ అనుభవంలోకి స్థిరపరిచి మహిమ పొందమని. ఈ మీ యొక్క శరీరం మరలా సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. ఆ శరీరంలో యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సాయించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. సరిదిద్దుకున్న వారమే యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో మనం పాల్గొన్నాం. అటు ఇటు చూడొద్దు.